అంటే ఇప్పుడు శివశక్తి చూడకముందు బైబిల్ చదివావా? చదవలేదండి. చదవలేదు. అంటే చర్చ్లో వాళ్ళు మెసేజ్ చెప్పేటప్పుడు రిఫరెన్సెస్ చదివిస్తారు కదా, నాకు అంతవరకే ఆ వాక్యాల వరకే తెలుసు. తెలుసు. ఎందుకంటే అది చదవాలన్న ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. ఈ VBSకి వెకేషన్ బైబిల్ స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని నేను, సమ్మర్ క్యాంప్స్కి వీటన్నిటికీ. నేను చెల్లి అందులో కూడా ఫస్టే మాకు ప్రైజెస్ అవన్నీ వచ్చాయి అనమాట. వాళ్ళు చెప్పినంత వరకే చదివే వాళ్ళం. అందులో తెలుగు అసలు ఫస్ట్ అర్థం కాదు కదా, సో అంతవరకే తెలుసు అనమాట. మీ సిస్టర్ విశ్వాసేనా? మా సిస్టర్ నాకన్నా పెద్ద విశ్వాసి. అవునా? తనకి హిందూ మ్యారేజ్ ఇష్టం ఉన్నా మళ్ళీ అటు వెళ్తే ఏమన్నా అయిపోద్దేమో అన్న భయం కూడా ఉండేది తనకి, బాప్తిజం తీసుకున్నాం కదా అని చెప్పి. కానీ నెమ్మదిగా మీ వీడియోస్లో పాయింట్స్ నోట్ చేసుకొని ఫస్ట్ నేను మా చెల్లినే గర్భోపసి చేసుకున్నాను నాకు ఇష్టంగా కాబట్టి. అందులో ఏంటంటే చిన్నప్పుడు మా చెల్లిని సమూయేల్ లాగా సమర్పణకి ఇచ్చేయమని అడిగింది ఆ పాస్టర్ అమ్మ మా మమ్మీని. మా మమ్మీ ఎందుకో ఇవ్వలేదు. ఇచ్చుంటే ఈరోజు మా చెల్లి ట్రోల్ మెటీరియల్ అయిపోయేది. సమర్పణకి ఇచ్చాను ఏం చేసిద్ది? సేవకి, పెళ్లికి ఏం లేకుండా సేవకి ఇచ్చేయమని అడిగారనమాట. చర్చ్లో సేవ చేయడానికని. సమూయేల్ లాగా నన్స్ సిస్టమ్ లాగా. నన్స్ లాగా కాదు, అంటే ఈ అమ్మాయి సమూయేల్ చేసినంత సేవ చేస్తుంది, అట్లాగే ఉంటుంది. ఆ అమ్మాయిని ఇంకా లోకం పరంగా ఉంచొద్దు, చర్చ్లోనే ఉంచేయండి సేవ కింద అని అడిగారు మా మమ్మీని. మా మమ్మీ అంటే వాళ్ళ ఇంటి పనులు, వంట, అది ఓకే. అంటే ఇప్పుడు మీకు పెళ్లి గిల్లి లేకుండా ఫ్యామిలీ లేకుండా ఇక్కడ ఉండిపోవటం ఇది కూడా ఉందా? స్పెషల్గా ఏం చెప్పలేదు, సేవకి ఇచ్చేయమని అడిగారు అనమాట, అంతే. అంతే. కానీ మా డాడీ ఉన్నారు అప్పుడు, సో మా డాడీ మీ నాన్న గురించి చెప్పింది గుర్తుంది. మీ నాన్న టైగర్ అని చెప్పారు కదా. అవును, మా డాడీ మనం మాట్లాడదాం. మీరు చెప్పండి అసలు ఫస్ట్ ఎక్కడ మిమ్మల్ని ట్రాప్ చేశారు, ఏ విషయంలో? ఫస్ట్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం అండి మేము. వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు మాది. అంతకుముందు మీకు దాని గురించి ఏం తెలియదు అసలు? తెలియదు అసలు నాకు. ఏ సంవత్సరం ఇది? 2003. అవును, వాళ్ళ ఇంటి పక్కకి అప్పుడే కొత్తగా ఏటగ్రహారం కూడా వచ్చాము మేము. అప్పటికి పిల్లలు పుట్టారు. చిన్న పాప సెకండ్ క్లాస్, 3 years. ఓకే. వాళ్ళ ఇంటి పక్కన ఉంటే ఏమైందంటే ఒక 1 year వరకు నేనేమి ఆమెను పట్టించుకోలేదు, ఆమె నన్ను పట్టించుకోలేదు. కాకపోతే వాళ్ళ ఇంటికి నేను వాటర్ కోసం వెళ్ళేదాన్ని. రోజు మార్నింగ్ నాకు ఏడుపు వినపడతా ఉండేది వాళ్ళ ఇంట్లోంచి. ఎవరు ఏడుస్తున్నారు, నేనేమనుకునేదాన్ని అంటే వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయేమో, భార్యాభర్త గొడవలు అనుకునేదాన్ని నేను. అట్లాగా 1 year వరకు ఆమెకి నాకు టచ్ లేదు. కానీ 1 year తర్వాత ఏమైందంటే వీళ్ళ డాడీకి కొంచెం అనారోగ్యం వచ్చింది. నేను టైలరింగ్ చేస్తాను, నా దగ్గరకు వచ్చింది శారీస్ కుట్టమని. అప్పుడు ఏదో మాటల మీద ఇట్లాగా వాళ్ళ డాడీకి బాగలేదు, నేను అదే 2 రోజుల్లో కావాలంటే కుట్టలేను ఇప్పుడు నేను, వాళ్ళ డాడీ బాగాలేదని చెప్పాను. అప్పుడు ఇంక పట్టేసింది నన్ను. ఫస్ట్ అదే అన్నమాట. ఇంకా అదే ఎవరికి అనారోగ్యం ఉందా అని చెక్ చేసుకుంటా ఉంటారు. అప్పుడు పట్టేసింది. వాళ్ళ డాడీకి అనారోగ్యం తగ్గిపోయిద్ది, సేవ చేస్తాడు, మందిరంలో పాట పాడుతున్నాడు, నాకు కనపడింది, ప్రార్థన చేసుకుంటే దర్శనం వచ్చింది, నాకు చచ్చిపోయేంత వరకు చర్చిలో రావాల్సిందే అని చెప్పి. ఏ అబద్ధం చెప్పాడు? ఈవిడ అబద్ధం చెప్పింది, ఆవిడే చెప్పింది. అప్పుడు మళ్ళీ నేను వీళ్ళ డాడీ చనిపోయాక నేను రియలైజ్ అయ్యి బయటకు వచ్చేసాను. వెళ్ళింది ఆయన కోసమే కదా, ఆయన లేరు. మాదేం పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకెందుకు వాళ్ళు లేనప్పుడు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా అటువైపు, మన హిందూ దేవుళ్ళు గొప్ప కాదా అని తీసుకొచ్చేసారు నన్ను. అయినా నేను వచ్చేసాను. ఆయన ఎప్పుడు చనిపోయారు? 2008లో అని బయటకు వచ్చేసాను నేను. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఆవిడ తగ్గిపోద్ది అన్నట్లుగానే చెప్తానే ఉంది. దర్శనంలో నాకు రిపోర్ట్లు కనపడుతున్నాయి, ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, మీరు మారలేదు, మీ ఇంట్లో వాళ్ళు మారలేదు, ఇదంతా చెప్తా ఉంటది కదా. రిపోర్ట్లు వచ్చినాయి, అది ఇది అని చెప్పింది నాకు. మీరు చాలా మంది వైరస్ అంటించారంటగా? అంటించాను. ఎంతమందికి? మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీకి మా చెల్లికి పిల్లలు లేరు, పిల్లలు పుడతారని చెప్పింది. పుడతారని చెప్పి రామ్మ అంటే మా చెల్లి వచ్చింది. మా మమ్మీనేమో ఆమె బ్లాక్మెయిల్ చేసి మా మమ్మీ వాళ్ళ కుటుంబాన్ని మార్చింది. ఎందుకంటే మా వారు చనిపోయిన తర్వాత నేను రియలైజ్ అయిన తర్వాత
ఈ పిల్లలకి శాపం వస్తుంది, పిల్లలు చనిపోతారు, నువ్వు ఇంకా ఎవరి కోసం బతుకుతావు, దేవుడు ఉగ్రత వస్తుంది, నేను అందులోంచి బయటికి వెళ్తే పిల్లలు చనిపోతారని చెప్పింది. దేవుడు ఉగ్రత వస్తుంది నీ మీదకి, నాకు ఇలా కనపడింది అలా కనపడిందని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టారు. మీకు అంతకుముందు దర్శనం వచ్చినట్లుగా మా ఆయన వచ్చి చర్చిలో పాటలు పాడుతున్న దర్శనం నెరవేరలేదు. అది దేవుడి చిత్తం కాదు, ప్రసాద్ బతకటం చనిపోవటమే ఆయన బతుకుతాడని చెప్పిందని చెప్పారు కదా ఫస్ట్ చెప్పింది, తర్వాత దేవుడి చిత్తం కాదని చెప్పింది మళ్ళీ ఆయన చనిపోయాక. అండ్ నాకు ఇంకొకటి గుర్తుంది, ఆవిడ ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యని డాడీయే చూసుకుంటారు వాళ్ళ చివరి వరకు, మా మామయ్య చూసుకోరు అని చెప్పింది అనమాట. మా అమ్మమ్మ తాతయ్య స్టిల్ ఉన్నారు, మా డాడీ లేరు. ఇంకా అది కూడా దర్శనం అని చెప్పింది. అన్ని దర్శనాలనే చెప్పిద్ది నాకు. అట్లా చెప్పి రియలైజ్ అయితే వీళ్ళ మీద ఉగ్రత వస్తుంది, వీళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోతాడు, ఇంకా నువ్వు ఒంటరిగా ఉండి ఏం చేస్తావు అని. మీకు డౌట్ రాలేదా ఇంత సైకో ఉన్నాడు ఏంటి దేవుడు అని చెప్పి? అంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదండి, నాది ఒకటే ఏంటంటే మిషన్ కుడతాను నేను. ఆ కుట్టడం ఒకటే ధ్యేయం, పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళని పెద్ద చేసుకోవాలి, వాళ్ళని విదేశాలు పంపించాలి, అది నాకు ఫస్ట్ నుంచి కోరిక అనమాట. బయట ప్రపంచం టీవీ చూడను, ఫోన్ చూడను, చూస్తే దేవుడు ఉగ్రత వస్తుంది. నాకు ఇంకా ఏమీ తెలియదు అనమాట. ఇంకా చర్చి, ఇల్లు, పిల్లలు. టీవీ చూస్తే కదా ఏమన్నా న్యూస్ తెలిసేది మనకి, ఫోన్ చూస్తే కదా తెలిసేది, అవి చూడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మనం చూడకూడదు అని చెప్పేది. ఇంకా అట్లాగా నేను ఏమి చూసేదాన్ని కాదు. మా మమ్మీనేమో నువ్వు మారితేనే మాధవి బతికిద్ది, లేకపోతే నాకు గుండెపోటు వస్తుందని చెప్పిందంట మా మమ్మీకి. అట్లాగా మా మమ్మీ డాడీ మారారు. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో, మా మరదలు వాళ్ళ చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్లో ఉంది, నువ్వు మారితే మీ చెల్లెల ఫ్యామిలీ డిస్టర్బ్ పోయిద్ది, ఇద్దరు కలిసి ఉంటారని చెప్పింది. అట్లా మా తమ్ముడు మా మరదలు మారారు. అట్లా ఎవరికి ఇది ఉంటే వాళ్ళని అలాగా అనమాట తీసుకెళ్ళిపోయింది. ఈ 24 years ఉన్నాను అందులో నేను. కానీ నాకు అంతా దేవుడి చిత్తం కాదు, అది జరగటం అంటే ఓకే అనుకునేదాన్ని. దేవుడి చిత్తం ఇలా జరిగింది మంచి అంటే ఓకే అనుకునేదాన్ని. నేను ఈ పాప లాస్ట్ ఇయర్ వచ్చి నాకు అవన్నీ చూపించినాకే ఓహో ఓకే, గొడ్డలితో రెప్కా సాక్షి ఉన్నాక గొడ్డలితో నరికితే ఎలా బ్రతికింది, ఏమీ లేని ఆయన చనిపోతాడు, బతుకుతాడంటే చనిపోయాడు. గొడ్డలతో మా వారు గొడ్డలతో నరికితే అన్నిసార్లు ఆమె ఎలా బ్రతికింది, ఊపిరితిత్తులు ఇరుక్కుపోయిందండి గొడ్డలి. అది ఎన్నిసార్లు చూశాను నేను. అసలు దీని గురించి నేను చెప్పాలని, నాకు ఇప్పుడు కూడా అక్కడ యూకేలో ఒక్కదాన్ని ఉంటాను కదా, నాకు ఎప్పుడన్నా బాధేస్తే నేను రిప్కాక సాక్ష్యం చూస్తాను ధైర్యం తెచ్చుకోవడానికి. అండ్ మా రూమ్లో కూడా ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికన్నా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళాలి అంటే రిప్కాక సాక్ష్యం ఒక రౌండ్ ఈ లోపల వచ్చేస్తామని చెప్తారనమాట. అంత ఫేమస్ రిప్కా. ఈ మధ్య మనకి కాంటాక్ట్ అయిన చాలా మంది రిప్కా వీడియో చూసి గర్వాప్స్ అయ్యామని చెప్పారు. అంటే రిప్కా అక్కని దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. ఇది కరెక్ట్ అన్నయ్య, అక్కడ వాడుకున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ వాడుకుంటున్నారు. బహుబలంగా వాడుకోవాల్సిన దైవజనురాలు. కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన ఆయన చనిపోయాడు, ఈమె ఎన్నిసార్లు నరికినా ఎందుకు చచ్చిపోలేదు అంటే ఈమె చచ్చిపోకూడదని దేవుడి చిత్తమా అని ఒక ఆలోచన పడింది నా మైండ్లో. పడి నా అంతటికి నేనే ఇంకా మాకు మా అపార్ట్మెంట్లో పూజ గది ఇచ్చారు, అది ఎంటీగా ఉంచా నేను వెళ్ళినాక. అంతకుముందు పూజలు చేశారా? అంతకుముందు బోలెడు పూజలు చేసేదాన్ని. కార్తీక మాసం ఏంటి ఏమైపోయింది ఆ భక్తి అంతా? అసలు ఇటువైపు అదే కదా, అట్లా బలహీన వాళ్ళని చేసేసారు వాళ్ళు నన్ను. ఈ మెయిన్ వీళ్ళని వాడుకున్నారు, ఉగ్రత వస్తుంది, పిల్లలను చూపించి బ్లాక్మెయిల్ చేసింది. వాళ్ళు ఇదైపోతారు. పోయిన ఆయన ఎలాగో పోయాడు, ఉన్న పిల్లల్ని ఎందుకు నువ్వు అలా చేసుకోవటం, ఆ పిల్లలు బాగుండాలి కదా, వాళ్ళ కోసం రా నువ్వు. మీరు గోపి గారు, అశ్లేష గారు, మీ ముగ్గురు స్టాండర్డ్గా చెప్పే డైలాగ్ ఆ మతంలోకి వెళ్తే నపుంసకుల్లాగా అయిపోతారు, చావ చచ్చిన వాళ్ళ మిగిలిపోతారు అంటారు కదని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మా ఇల్లు, ఇది చర్చ్ అనమాట. మధ్యలో రోడ్ మీద మా డాడీ బాడీ పెడితే ఆమె సండే రోజు చనిపోయారనమాట. చర్చ్కి వచ్చే వాళ్ళకి అడ్డం తీసేయండి అని అంటే ఒక్కళ్ళు కూడా మా ఫ్యామిలీలో, మా మామయ్య, తాతయ్య, బాబాయ్ వీళ్ళందరూ గొర్రెబిడ్డలు అయిపోయారు అప్పటికే.
ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. అప్పటికి మీరే అందరికి అంటించారా? అంటిచ్చేసింది. ఇప్పటికీ వాళ్ళు ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదండి. అంత మాట అంటే రోడ్డు ఏమన్నా నీ అయ్యా జాగీరా అని మనం అడగచ్చు, మనకు ఆ రైట్ ఉంది, అది పబ్లిక్ ప్రాపర్టీగా. ఎవ్వరు అడగలేదు, సైలెంట్గా ఉన్నారు. నేను అప్పుడు 8th క్లాసే అయినా నాకు తెలుస్తుంది వాళ్ళు అలా చావ చచ్చిపోయి మిగిలిపోయారని. అయినా అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా దాని బిజినెస్ పోతుంది, అది మాత్రమే ఆదివారం బిజినెస్ పోయిద్ది, అది కానుకలు చందాలు వస్తాయి కదా దశమ భాగాలు. కానీ హిందూస్, మా డాడీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ క్వశ్చన్ చేశారు, నీకేం బాధ, ఇది రోడ్డు పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి. అప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా మా ఫ్యామిలీలో ఇదైతే ఆమె వచ్చి అక్కడ నిలబడిద్ది, మేమేమన్నా చేస్తామేమో అని. మా ఇంట్లో ఏమీ చెయ్యనివ్వదు. నేను మీకు చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ అమ్మకి తలకొరివి పెట్టనివ్వలేదు అని. మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారనమాట. వాళ్ళిద్దరి కోరిక ఏంటంటే, మా అత్తయ్య కొడుకు ఇప్పుడు నాతో పాటు లండన్లో ఉంటాడని చెప్పాను కదా, ఆ అబ్బాయితో తలకొరివి పెట్టించుకోవాలని. ఈమె వచ్చి కూర్చొని వాళ్ళకు కూడా తలకొరివి పెట్టనియలేదు. పెడితే ఈ అబ్బాయికి శాపం వస్తుంది, ఈ అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్పి బబ్లు అని మళ్ళీ వాళ్ళ తాతయ్యకి ఏమైందంటే అప్పటికి వీళ్ళకి కొంచెం రియలైజేషన్ వచ్చిందనమాట. మా అత్తయ్య ఏంటంటే వచ్చి వీళ్ళందరూ కాలు పట్టుకొని ఏడ్చేసింది.